కృష్ణ మురారిలు కలుస్తారు అన్న నమ్మకమే పోతుంది ఈ ముకుంద దేవులు చేసే ఒక్కొక్క ప్రయత్నానికి. ఇక మొత్తానికి బొమ్మ గీసి ఆ బొమ్మ ద్వారా అసలు దోషులెవరో పట్టుకుందామని మురారి అనుకుంటే, ఆ బొమ్మలు గీసే ఆయన కాస్త పెద్ద షాక్ ఇస్తాడు. దేవు బొమ్మ కాకుండా ఇంకేదో గీస్తాడు. ఈ భవాని ఏమో "నువ్వు కావాలని చేస్తున్నావు, వాళ్ళని సేవ్ చేయడానికి" అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ శ్రీధర్ ఎందుకు గీశాడో ఏంటో నేను కనుక్కుంటాననైతే మురారి బయలుదేరుతాడు. ఇక దేవునైతే పంపించుంటాడు తీసుకుని రమ్మని. కానీ దేవ్ ఏం చేస్తాడంటే ఆ బొమ్మలు గీసాయన్ని చంపేసి వాడి మీద అటాక్ జరిగింది. ఆ అటాక్‌లు నాకు దెబ్బలు తగిలాయి అని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తాడు. ఆ మాటతో ముకుంద షాక్ అవుతుంది. కృష్ణ షాక్ అవుతుంది. ఏంటి శ్రీధర్ చనిపోయాడా? ఏంటనే నిజంగానే గొడవ జరిగిందా? అన్నట్టు భయపడిపోతూ షాక్ అవుతూ ఉంటారనమాట. ఓ పక్క భవాని నాకు తెలుసు ఇది కావాలనే చిన్నాన్న ప్రభాకరే చేశాడు. ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని కావాలనే ఇదంతా చేయించాడు అనైతే చెప్తూ ఉంటుంది. ముకుంద లోపల లోపల హ్యాపీగా ఉంటుంది కానీ దేవ్ చేసిన పనికి ఒక రకంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ నిజం బయటపడుతుందా అని. మరి మురారి ముకుంద దేవుల కుట్రని వెలికి తీస్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.